సమ్మర్ ఇంకా రానేలేదు. అప్పుడే భానుడు భగభగ మండిపోతున్నాడు. హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు ఉష్ణగుండంలా ఉడికిపోతూ ఉన్నాయి. సెగలు కక్కుతున్న సూర్యుడి ప్రతాపానికి జనం అల్లాడిపోతున్నారు. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే వేసవి ఇంకెలా ఉంటుందోనని బెంబేలెత్తిపోతున్నారు. సాధారణంగా ఎండలు ఏప్రిల్ మేలో ఎక్కువగా ఉంటాయి. ఫిబ్రవరి నెలాఖరు అంటే అంత ఎక్కువగా ఉండవు. కానీ ఈసారి మాత్రం ఉష్ణోగ్రతలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. బయటకు వెళితే చాలు ఎండ మండిపోతోంది. అసలు జనం బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇప్పుడే రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉన్నాయి. గత 5 ఏళ్లలో ఇంత ఎండలు ఎప్పుడూ చూడలేదు. ఏప్రిల్ మేలో ఎక్కువగా ఉన్నప్పటికీ కేవలం ఫిబ్రవరి నాటికే ఇంత ఎండలు మాత్రం లేవు. దీనికి కారణం అల్ట్రావైలెట్ రేస్. వాటినే అతి నీల లోహిత కిరణాలు అంటారు. ఈ అతి నీల లోహిత కిరణాల వల్ల గత వారం మహబూబ్ నగర్లో అత్యధికంగా 40.3 డిగ్రీల రికార్డ్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఆదిలాబాద్, కొత్తగూడెంలో కూడా అయ్యాయి. ఇక నగరాల్లో అయితే ఎండ తీవ్రత అధికంగా ఉంది. హైదరాబాద్లో ఇప్పటికే 38 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. అసలు అల్ట్రావైలెట్ రేస్ అంటే ఏంటి? సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాలను స్ట్రాటోస్పియర్లోని ఓజోన్ పొర అడ్డుకుంటుంది. వాటి తీవ్రత పెరిగే కొద్దీ మందం తగ్గుతుంది. ఫలితంగా యూవీ కిరణాలు భూమిపై పడతాయి. ఈ కిరణాలు అత్యంత వేడిగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కాసేపు యూవీ రేస్ మన శరీరంపై పడితే ఒళ్ళు కాలిపోతుంది. అంత ఎక్కువగా వేడి ఉంటుంది. ఇక వీటికి ఉత్తర వాయువ్య నుంచి పొడి గాలులు వీయడంతో ప్రస్తుతం ఎండలు బాగా పెరిగాయి. రాబోయే రోజుల్లో 42 నుంచి 45 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత ఉంటుందని, అది 48 డిగ్రీల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదని అంటున్నారు వాతావరణ నిపుణులు. 2009-26 ఫిబ్రవరిన మనకి 39.1 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. అట్లాగే 2016-23 ఫిబ్రవరి చూసుకున్నట్లయితే మనకి 38.7 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. ఏదైతేనేమి ఈ టెంపరేచర్స్ అనేవి సాధారణమైన టెంపరేచర్సే ఫిబ్రవరిలో. కానీ ఏంటంటే ఒక వీక్ తగ్గితే ఒక వీక్ పెరుగుతాయి. కొంచెం ఈ వేరియేషన్ అనేది ఒక 4-5 డేస్ వేరియేషన్ ఉంటుంది. గత 30 ఏళ్ల డేటా కానీ మనం చూసుకున్నట్లయితే 1980s నుంచి మనకి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 1-2 రోజులు ఉండాల్సింది 3-4 రోజులు పెరగడం వల్ల ఈ హీట్ ఎఫెక్ట్ అనేది మనకి బాగా కనపడడం జరుగుతుంది. కోర్స్ ఇప్పుడు ట్రీస్ అవి ఎక్కువ ఉన్న చోట్ల కానీ ఫారెస్ట్ ఉన్న చోట్ల కానీ మనకి చల్లగా ఉండటం జరుగుతుంది. సాయంత్రం అయినసరికి మాయిశ్చర్ కూడా చేరడం జరుగుతుంది. అట్లాగే అర్బన్ ఏరియాస్లో అక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్లాంట్స్ అవి లేకపోవడం వల్ల, ఈ కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఉండటం వల్ల ఒక హీట్ ఐలాండ్ లాగా ఉండడం వల్ల వేరియేషన్ ఇన్ దిస్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అనమాట. పొల్యూషన్ ఎఫెక్ట్ కూడా ఉంటుందండి. అదే మ్యాన్ యొక్క మిస్యూజ్ అని అంటున్నాము. సో ఈ పొల్యూషన్స్ రైజ్ అవ్వడం వల్ల అట్మాస్ఫియర్ అంతా పొల్యూటెంట్స్ తోటి కవర్ అవ్వడం వల్ల ఈ టెంపరేచర్స్ కూడా మరింత రైజ్ అవ్వడం వల్ల అవి చల్లబడటానికి టైం పడుతుంది. అసలు ఈ అతినీల లోహిత కిరణాలు అత్యధికంగా ఉన్నట్లు ఎలా చెప్తారు? దానికి ఏమైనా ప్రామాణికం ఉందా అంటే ఉంది అంటున్నారు సైంటిస్టులు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో భాగమైన వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ భారత్ సహా ఇతర దేశాల్లోని ప్రధాన నగరాల్లో యూవీ కిరణాల తీవ్రతను నమోదు చేసింది. ఇందులో హైదరాబాద్లో 9గా నమోదైంది. దీనిపై పర్యావరణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. 9 అంటే చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే 9 అంతకంటే ఎక్కువగా యూవీ రేస్ ప్రభావం ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడమే బెటర్. ఇక యూవీ రేస్ ప్రభావాన్ని కొలవడానికి కూడా మీటర్ ఉంది. యూవీ సూచిక ప్రకారం యూవీ రేస్ ప్రభావం 1 నుంచి 2 వరకు ఉంటే తక్కువ అని అర్థం. అదే 3 నుంచి 5 వరకు ఉంటే మధ్యస్థమని, 6 నుంచి 7 వరకు ఉంటే ఎక్కువ అని చెప్తారు. ఇక 8 నుంచి 10 వరకు ఉంటే అతి ఎక్కువ. ఇక 11 పైన ఎంత ఉన్నా అది చాలా తీవ్రంగా ఉన్నట్లు. ప్రస్తుతం యూవీ ఇండెక్స్ హైదరాబాద్లో 9 దాటిందంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్లో రోజు రోజుకి పెరిగిపోతున్న కాలుష్యం, తగ్గిపోతున్న పచ్చదనం, ఇదే యూవీ రేస్కు అసలు కారణాలు. మనము సీజన్స్ అనేది
మనం పెట్టుకున్నది ఈ నెల అని. అది నెల అనేది దానికి మీనింగ్లెస్ అనమాట. సూర్యుడు ముందు దక్షిణానికి పోతాడు, తర్వాత ఉత్తరానికి పోతుంటాడు. ఈ సంవత్సరంలో ఈ ప్రయాణంలో మనకు వచ్చే ఒక్కొక్క ప్లేస్లో ఆ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు వేరువేరుగా ఉంటాయి. అంటే అక్కడ ఉన్న పొజిషన్ బట్టి ఆ కిరణాల శక్తి అక్కడ ఉన్న ఏరియా మీద ఉంటుంది. ఆ కిరణాలు కిందికి వచ్చేటప్పుడు అట్మాస్ఫియర్లో ఉండే కండిషన్స్ బట్టి మారుతుంటుంది. ఎక్కడైతే కాన్సన్ట్రేటెడ్ గ్రోత్ ఉండి చెట్లు లేకుండా అన్ని వెర్టికల్ స్ట్రక్చర్స్ ఉండి తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు ఉంటున్న కాడ విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు ఒకటే అనుకోండి, టెంపరేచరు హ్యూమిడిటీ. గాలి బాగా ఎక్కువ ఉన్నప్పుడు దీని ఎఫెక్ట్ తగ్గిపోతుంది, అంటే టెంపరేచరు కూలింగ్ ఎఫెక్ట్ అవుతుంది. అది లేకుండా జస్ట్ కామ్ విండ్, అంటే ఏమి గాలి లేకుండా ఉన్నప్పుడు దాని సివియరిటీ మనకు ఎక్కువ వస్తుంది. మరి ఈ యూవీ రేస్ వల్ల మనకు వచ్చే నష్టాలేంటి? వాటి వల్ల ఏవైనా ప్రభావాలు ఉంటాయా అంటే ఉంటాయి అని హెచ్చరిస్తూ ఉన్నారు వైద్యులు. ఈ అతినీల లోహిత కిరణాల వల్ల శరీరంపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు డాక్టర్లు. యూవీ కిరణాల ప్రభావంతో శరీరంపై అలర్జీలు, చర్మ సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. ఈ అతినీల లోహిత కిరణాల ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు కళ్ళజోడు, టోపీ తప్పకుండా ధరించాలి. రెగ్యులర్గా వాటర్ తాగుతూ ఉండాలి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళకపోవడమే బెటర్ అని సూచిస్తూ ఉన్నారు వైద్యులు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువగా చికెన్ పాక్స్ అండి, అంటే అమ్మవారు అంటాము అన్నం, అది ఎక్కువగా మనం చూస్తున్నాం అనమాట. ఎవరి దగ్గర నుంచి ఉన్న ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో నుంచి ఒక్కొక్క మనం ఈ చికెన్ పాక్స్ అనేది మనం గమనిస్తున్నాం అనమాట. అది ఎందుకు వస్తుందంటే వైరస్ వల్ల అండి. ఈ వైరస్ ఏంటంటే వేగంగా ఈ సడన్ టెంపరేచర్ చేంజ్కి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ క్లోతింగ్ కూడా ఏంటంటే మనం ఎలాంటి క్లోతింగ్కి అలవాటు పడ్డామంటే ఇన్ని రోజులు వింటర్ క్లోతింగ్ నుంచి గబుక్కుని సమ్మర్ క్లోతింగ్కి మనము స్విచ్ అవ్వక ముందే మనకి ఇది రావడం వలన ఈ చెమట్లు ఎక్కువగా కారడం వలన మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, క్యాండిడియాసిస్ అండి, పిట్రియాసిస్ లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదే కాకుండా మనం ఈ ఎండల తీవ్రత వలన మనం ఏంటంటే చాలామంది జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు వెళ్తున్నాం అనమాట. బయటకు వెళ్ళడం వలన సడన్ డీహైడ్రేషన్ అనమాట. చెమటలకి ఏంటంటే ఒక్కసారిగా నీరసం నిస్సత్తులాగా వచ్చేసి ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఒళ్ళంతా వేడిగా రావడము, డీహైడ్రేషన్ లక్షణాలు అనమాట. కళ్ళు తిరిగి పడిపోవడం అనేది, తర్వాత నీరసం రావడం అనేది, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం అనమాట. వడదెబ్బ తగలటం అనేది చూస్తున్నాం, వాంతులు రావడం అనేది. సో దీన్ని ఎలా అరికట్టవచ్చు అంటే మనం ఏంటంటే వీలున్నంత ఏ సీజన్ అయినా కూడా మినిమమ్ వాటర్ ఒక 3 లీటర్స్ వరకు తీసుకోవాల్సి, మనకి అవసరం ఉన్నా లేకపోయినా 3 లీటర్స్ వాటర్ అనేది మనం మ్యాండేటరీగా తీసుకోవాలండి. ఇది ఫిబ్రవరి మాత్రమే. ఫిబ్రవరిలోనే హైదరాబాద్లో యూవీ రేస్ 9గా నమోదంటే రాబోయే రోజుల్లో మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు డాక్టర్లు. మరి ఈ ఎండ నుంచి తప్పించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రజలంతా సిద్ధం కావాలి. ఏదైనా అర్జెంట్ పని ఉంటే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు వెళ్ళకూడదు. పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు నీళ్లు ఎక్కువగా తాగాలని, తద్వారా డీహైడ్రేషన్కు గురి కాకుండా చూసుకోగలుగుతామని చెప్తున్నారు వైద్యులు. ఇంకా ఏప్రిల్ మే రానేలేదు, సమ్మర్ని తలపిస్తోంది ఫిబ్రవరి నెల. అప్పుడే భానుడు భగభగా మండిపోతూ ఉన్నాడు. హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు ఉష్ణగుండంలా ఉడికిపోతూ ఉన్నాయి. సాధారణంగా ఏప్రిల్ మేలో ఇలాంటి వాతావరణాన్ని చూస్తూ ఉంటాం, కానీ ఈసారి ఫిబ్రవరి నెలాఖరులోనే పొగలు కక్కుతూ జనాలు అల్లాడిపోతూ ఉన్నారు. సూర్యుడి ప్రతాపానికి జనం విలవెల్లాడిపోతూ ఉన్నారు. ఫిబ్రవరి నెలాఖరులోనే ఎండలు ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయోనని జనం భయపడిపోతూ ఉన్నారు. సాధారణంగా ఎండలు ఏప్రిల్ మేలో అతి ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. మరి ఫిబ్రవరి నెలాఖరికే ఇంత ఎక్కువగా ఉంటే ఈసారి ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని ఓవైపు
వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు అంటున్నారు. జనం కూడా బయటకు వెళ్లాలంటే ఇప్పుడే భయపడిపోతూ ఉన్నారు. ఇక మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రోడ్లన్నీ ఇప్పుడే నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉన్నాయి. గత 5 ఏళ్లలో ఇంత ఎండలు ఎప్పుడూ చూడలేదు. ఏప్రిల్ మేలో ఎక్కువగా ఉంటాయి. అయితే కేవలం ఫిబ్రవరి చివరికి వచ్చాం మనం ఇప్పుడు. ఇప్పటికే ఇంత ఎండలు ఉంటే రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. మరి దీనికి కారణం అల్ట్రావైలెట్ రేస్, వాటిని మనం అతి నీల లోహిత కిరణాలు అంటుంటాం. ఈ అతి నీల లోహిత కిరణాల వల్ల గత వారం మహబూబ్ నగర్లో అత్యధికంగా 40.3 డిగ్రీల రికార్డ్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఆదిలాబాద్, కొత్తగూడెంలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నగరాల్లో అయితే ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. హైదరాబాద్లో ఇప్పటికే 38 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. కాంక్రీట్ జంగల్ని తలపిస్తున్న నగరాల్లో పచ్చదనం కరువైపోతోంది. ఇది కూడా ఒక కారణంగా చెప్తూ ఉన్నారు ఎన్విరాన్మెంటల్ నిపుణులు. అసలు అల్ట్రావైలెట్ రేస్ అంటే ఏంటో చూద్దాం. సూర్యుడి నుంచి వెలువడే అతి నీల లోహిత కిరణాలను స్ట్రాటోస్పియర్లోని ఓజోన్ పొర అడ్డుకుంటూ ఉంటుంది. వాటి తీవ్రత పెరిగే కొద్దీ వాటి మందం తగ్గుతూ ఉంది. ఫలితంగా యూవీ కిరణాలు భూమిపై పడతాయి. ఈ కిరణాలు అత్యంత వేడిగా ఉంటాయి. అసలు ఇంకా చెప్పాలంటే కాసేపు యూవీ రేస్ కనుక మన శరీరంపై పడితే ఒళ్ళంతా మండిపోతూ ఉంటుంది, కాలిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంత ఎక్కువగా వేడి ఉంటుంది అల్ట్రావైలెట్ రేస్లో. ఇక వీటికి ఉత్తర వాయువ్య నుంచి పొడి గాలులు కూడా తోడవడంతో ప్రస్తుతం ఎండలు బాగా పెరిగాయి. రాబోయే రోజుల్లో 42 నుంచి 45 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత ఉంటుందని, అది 48 డిగ్రీల వరకు వెళ్లిన ఆశ్చర్యం లేదని అంటున్నారు వాతావరణ నిపుణులు.